ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నేడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పుష్పయాగ మహోత్సవం. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం. ఒంటిమిట్ట క్షేత్రంలో అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమం. శ్రీ కోదండరాముని సన్నిధిలో యాగశాల క్రతువులు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో ఆది దంపతుల ఉత్సవ వైభవం. జ్ఞాన ప్రసూనంబ సమేత వాయులింగేశ్వరులకు మహాశాంతి అభిషేకం. యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవ శోభ. వాహన సేవలలో శ్రీ లక్ష్మీ నరసింహుని కటాక్షం. బ్రహ్మోత్సవాలలో ప్రకాశిస్తున్న అహోబిల క్షేత్రం. ఎగువ దిగువ క్షేత్రాలలో స్వామివారికి దివ్య నీరాజనం. హైదరాబాద్ జూబ్లీహిల్స్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో టీటీడీ ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలలో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం స్వామివారికి శుక్రవారం పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం ఆలయంలోని ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను కొలువు తీర్చిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో సకల ఉపచార పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో అర్చకులు స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. సేవింపరో జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీవు గలిగిన మంచి నల్ల కలువవలే. ఎలమి కప్పుర కాపు ఇది చాతుకున్నవాడు, ఎలమి కప్పుర కాపు ఇది చాతుకున్నవాడు. వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో. కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శ్రీమద్ రామాయణ యజ్ఞ సహిత సహస్ర కలశాభిషేక పూర్వక అష్టబంధన మహాసంప్రోక్షణ క్రతువులు వేదోక్తంగా జరుగుతున్నాయి. మార్చి 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు జరుగుతున్న ఈ ఉత్సవాలలో భాగంగా నేటి ఉదయం శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవ మూర్తులను, స్వర్ణ కలశాన్ని ప్రత్యేక వేదికపై వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు భగవత్ పుణ్యాహం, చతుష్ఠానార్చనం, సహస్ర కలశావాహన, రామతారక హోమము, శ్రీమద్ రామాయణ హోమము, పవమాన పంచసూక్త హోమములు, విమాన గోపుర ఛాయా స్నపనం, పరివార హోమం, పూర్ణాహుతి, నివేదన, బలి, నీరాజనం, సాతుమర క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రవణ్ ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఒంటిమిట్ట ఏకశిలానగరము శ్రీ కోదండరామస్వామి దేవస్థానము తిరుమల తిరుపతి దేవస్థాన ఆధ్వర్యంలో పాంచరాత్ర ఆగమోక్త ప్రకారంగా శ్రీమద్ రామాయణ యజ్ఞ సహిత సహస్ర కలశాభిషేక పూర్వక అష్టబంధన మహాసంప్రోక్షణ మహోత్సవంలో భాగంగా ఈ రోజున యాగశాలలో విశ్వక్సేనారాధన, వాసుదేవ పుణ్యాహవాచనము, తదుపరి చతుస్థానార్చనము, రామతారక హోమము, శ్రీమద్ రామాయణ హోమము, పవమాన పంచసూక్త హోమములు, ఇమానుగోపుర ఛాయాష్టపనము, తదుపరి మహాపూర్ణాహుతి ఈరోజు విశేషంగా జరిగినది. పంచభూతలింగ క్షేత్రాలలో వాయులింగ క్షేత్రంగా అనుగ్రహిస్తున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. ఆలయంలో 13 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించిన బ్రహ్మోత్సవాలలో అలసి సొలసిన ఆది దంపతులకు శాంతి అభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు ఆలయంలోని అలంకార మండపంలో కలశ స్థాపన, పుణ్యాహ వాచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారికి, వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి, శ్రీ వినాయక స్వామివారికి, చండికేశ్వరునికి విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో శాంతి అభిషేకాన్ని నిర్వహించి నైవేద్యము, మహామంగళ హారతులు సమర్పించారు. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళం. భస్మోద్ధూళిత దేహాయ వ్యాళయజ్ఞోపవీతినే రుద్రాక్షమాలాభూషాయ వ్యోమకేశాయ మంగళం. తెలంగాణ రాష్ట్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మార్చి 11వ తేదీ వరకు జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారు సింహవాహనంపై దివ్యంగా కటాక్షించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని స్వర్ణమణిమయ వజ్రాభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలికలతో సుందరంగా అలంకరించిన అర్చకులు శౌర్యానికి ప్రతీకైన సింహవాహనంపై ఆసీనులను చేసి హారతులు సమర్పించారు. ఆపై మేళతాళాలు, మంగళవాయిద్యాలు, గోవిందనామ స్మరణలు, అద్భుత కళా ప్రదర్శనల నడుమ ఆలయ మాడవీధుల్లో స్వామివారు దేవేరుల సమేతులై సింహవాహన సేవలో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. నరసింహావతార కథా పరమానంద సుధా ఇలలో ధర్మము నిలుపగ హరి దశ రూపములను దాల్చె కదా. నరసింహావతార కథా పరమానంద సుధా ఇలలో ధర్మము నిలుపగ హరి దశ రూపములను దాల్చె కదా. నరసింహావతార కథా పరమానంద సుధా పరమానంద సుధా. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ వైష్ణవ నారసింహ క్షేత్రం అహోబిలం ఉత్సవ సౌగంధాలను వెదజల్లుతోంది. దిగువ అహోబిలం శ్రీ ప్రహ్లాద వరద స్వామివారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. పీఠాధిపతులు శ్రీ యతీంద్ర మహాదేశిక నేతృత్వంలో అర్చకులు, ఆగమ పండితులు ధ్వజారోహణ క్రతువును మంగళప్రదంగా నిర్వహించారు. ముందుగా ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారిని నవరత్న ఖచ్చిత స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలతో సుందరంగా అలంకరించి ధ్వజస్తంభం మండపంలో వేంచేపు చేశారు. అనంతరం వైదిక క్రతువులతో గరుడధ్వజ పటానికి పూజలు జరిపి సకల దేవతలను స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ధ్వజారోహణం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు తిరువీధి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. తిరుపతిలోని బేరువీధిలో కొలువైన శ్రీ వరదరాజస్వామి శ్రీ తిరుకచ్చినంబి ఆలయంలో శ్రీ తిరుకచ్చినంబి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మార్చి 7వ తేదీ వరకు ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా చివరి రోజైన శుక్రవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారి ఉత్సవమూర్తులను, శ్రీ తిరుకచ్చినంబి ఉత్సవమూర్తిని ప్రత్యేక స్నానపీఠంపై ఆసీనులను చేసిన అర్చకులు ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు.
అనంతరం ఏకాంగి ఆచార్య పురుషులు శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం సేవాకాలం సాతుమొర నిర్వహించారు. అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంలో శుక్రవారం శ్రీ వేణుగోపాల స్వామి వారికి అభిషేకోత్సవం కన్నుల పండుగగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి అలిపిరి సోపాన మార్గం చెంత నిర్మించిన అద్భుత ప్రదేశమే ఈ సప్తగో ప్రదక్షిణ మందిరం. గోవిందుని దర్శనార్థం సప్తగిరులకు పయనమయ్యే భక్తకోటితో పాటు తిరుపతి నగరవాసులు అధిక సంఖ్యలో ఈ గోమందిరానికి తరలివచ్చి గోమాతల సేవలో తరిస్తున్నారు. ఇంతటి విశిష్టమైన గోమందిరంలో శుక్రవారం ఉదయం శ్రీ వేణుగోపాల స్వామి వారికి అభిషేకోత్సవం విశేషంగా జరిగింది. అర్చకులు శాస్త్రోక్తంగా సంకల్ప పూజలను పూర్తి చేసిన అనంతరం పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళ ద్రవ్యాలతో సంప్రదాయబద్ధంగా స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం పుష్పమాలలను అలంకరించి పుష్పార్చన జరిపి హారతులు అందజేశారు. కృష్ణనామ జపం మంగళం, కృష్ణనామ జపం మంగళం, హరిచరణ స్మరణ పూర్ణ సర్వమంగళం, హరిచరణ స్మరణ పూర్ణ సర్వమంగళం, కృష్ణనామ జపం మంగళం, కృష్ణనామ జపం మంగళం, హరిచరణ స్మరణ పూర్ణ సర్వమంగళం, హరిచరణ స్మరణ పూర్ణ సర్వమంగళం. తిరుపతి జిల్లా పుత్తూరులో వేంచేసిన వళ్ళీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో వార్షికోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని వళ్ళీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వార్ల మూలమూర్తులకు అర్చకులు పూజాధికాలను నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను పుష్పమాలలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలను, నీరాజనాలను అందజేశారు. ఆపై వళ్ళీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వార్ల ఉత్సవ మూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి శేషవాహనంపై వేంచేపు చేశారు. భక్తుల దైవనామ స్మరణలు, మేళతాళాల నడుమ పుత్తూరు వీధుల్లో స్వామి అమ్మవార్ల శేషవాహన సేవ ఘనంగా సాగింది. నెల్లూరు నగరంలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరిగింది. పాల్గొన మాసోత్సవాలను పురస్కరించుకుని ఆలయంలోని ముఖ మండపంలో ప్రత్యేక వేదికపై జగదీశ్వరి శ్రీ రాజరాజేశ్వరి దేవిని సర్వాభరణ భూషితంగా కొలువు తీర్చిన అర్చకులు సంప్రదాయ క్రతువులతో సకల ఉపచారాదులను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ కన్నుల పండువగా అమ్మవారికి పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించి ఆనందకర్పూర నీరాజనాలను సమర్పించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో అమ్మవారి పుష్పయాగ క్రతువును వీక్షించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. అంబా శాంభవి చంద్రమౌళిరభయ
హరి తీర్థాద్రిగా పేరుగాంచిన శేషాచల సానువులలో అత్యంత పవిత్ర తీర్థరాజంగా వెలుగొందుతోంది శ్రీవారి పుష్కరిణి. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు వేంచేసిన తిరుమల క్షేత్రంలో మార్చి 9వ తేదీ నుండి 13వ తేదీ వరకు వార్షిక తెప్పోత్సవాలను నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. అడుగు పెడుతూనే ఆధ్యాత్మిక భక్తి చైతన్యాన్ని మనలో ఉవ్వెత్తున పెంపొందించే కలియుగ వైకుంఠం తిరుమల దివ్యక్షేత్రం. శ్రీ వెంకటేశ్వర స్వామివారు అర్చామూర్తిగా అనుగ్రహిస్తున్న తిరుమలగిరుల్లో ప్రతి అంగుళం పరమ పవిత్రమే, మోక్షకారకమే. లెక్కకు మిక్కిలిగా పావన తీర్థాలతో అలరారుతున్న శేషాచల సానువులకు తీర్థాద్రిగా పేరు ఉంది. కోట్లాది తీర్థాలకు పుట్టినిల్లైన వెంకటాచలంలో ఆనంద నిలయుడి వైభవాన్ని అణువణువునా నింపుకుని యుగయుగాల చరిత్రను సంతరించుకున్న తీర్థరాజమే శ్రీవారి పుష్కరిణి. కలియుగ వైకుంఠమైన తిరుమల పుణ్యక్షేత్రంలో నెలవైన కోనేరునే శ్రీవారి పుష్కరిణిగా, స్వామి పుష్కరిణిగా పిలుస్తారు. ఈ పుష్కరిణిని దర్శించడం వల్ల, ఇందులోని తీర్థాన్ని సేవించడం, స్నానం చేయడం, స్మరించడం వల్ల కూడా సమస్త పాపాలు నశించి సర్వ సుఖాలు చేకూరుతాయని పురాణాలు పేర్కొంటున్నాయి. శ్రీ మహావిష్ణువు ఆనతి మేరకు గరుక్మంతుడు వైకుంఠం నుంచి పుష్కరిణిని తీసుకువచ్చి ఇక్కడ నెలకొల్పినట్టు తెలుస్తోంది. అందుకే ఈ పుష్కరిణిలో బ్రహ్మీ ముహూర్తంలో బ్రహ్మాది దేవతలు స్నానం చేసి శ్రీవారి దర్శనం చేసుకుంటారని బ్రహ్మాండ పురాణంలో పేర్కొన్నారు. సుమారు 1.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కోనేటి మధ్యలో 1468వ సంవత్సరంలో సాళువ నరసింహరాయలు నీరాళి మండపాన్ని నిర్మించినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. 15వ శతాబ్దంలో తాళ్లపాకవారు ఈ కోనేటికి మెట్లు నిర్మించి నీరాళి మండపాన్ని పునరుద్ధరించారు. అలాగే తదనంతర కాలంలో ఎందరో రాజులు, చక్రవర్తులు శ్రీవారి పుష్కరిణిని అభివృద్ధి చేశారు. టీటీడీ పరిపాలన పరిధిలోకి వచ్చాక స్వామి పుష్కరిణి మరింత కొత్త నగిశీలను నింపుకుంది. ప్రతి ఏటా ఫాల్గుణ మాసంలో 5 రోజుల పాటు శ్రీవారి తెప్పోత్సవాలను స్వామి పుష్కరిణిలో అంగరంగ వైభవంగా నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఇందులో భాగంగా మార్చి 9వ తేదీ నుండి 13వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలను నిర్వహించడానికి టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. పుష్కరిణి చుట్టూ ఉన్న గ్రిల్స్ను శుభ్రపరిచి స్వచ్ఛమైన నీటిని నింపారు. తెప్పను ఆధునీకరించి రంగులతో ముస్తాబు చేశారు. టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు, నిఘా భద్రతా విభాగం సిబ్బంది సమన్వయంతో తెప్పోత్సవాలకు అనుగుణంగా పుష్కరిణిని శోభాయమానంగా తీర్చిదిద్దారు. తెప్పోత్సవాలలో భాగంగా తొలి రోజైన మార్చి 9వ తేదీ సీతా లక్ష్మణ ఆంజనేయ సహితంగా శ్రీరామచంద్రమూర్తి తెప్పలపై పుష్కరిణిలో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. ఇక మార్చి 10వ తేదీ రుక్మిణి సమేతంగా శ్రీకృష్ణ స్వామి తెప్పలపై ఊరేగుతారు. మార్చి 11వ తేదీ నుండి 13వ తేదీ వరకు 3 రోజుల పాటు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు పుష్కరిణిలో విహరిస్తూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిస్తారు. సాయం సంధ్యవేళలో 5 రోజుల పాటు జరిగే తెప్పోత్సవాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. తిరుమలకు వచ్చే భక్తులు తెప్పోత్సవాలను నేరుగా తిలకించవచ్చు. దేశ విదేశాలలోని భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా సాలకట్ల తెప్పోత్సవాలను వీక్షించి ఆ దేవదేవుని అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుకుందాం. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి.
24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఆగ్రహానుగ్రహాలకు ప్రతీకగా నిలిచే శ్రీ లక్ష్మీ నృసింహుడు గోవర్ధన గిరిధారిగా భక్తులకు దర్శనమిచ్చారు. తెలంగాణలోని ప్రసిద్ధ యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారు విశేష అలంకరణలో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేస్తున్నారు. ఈ సందర్భంగా పుష్పమాలలు, బంగారు ఆభరణాలతో స్వామివారికి గోవర్ధన గిరిధారిగా అలంకరణ చేసి చతుర్వేద పారాయణాదులతో పూజించారు. ఆపై బాజా భజంత్రీలు, భక్తుల జై నారసింహ స్మరణల నడుమ యాదగిరీశుడు గోవర్ధన గిరిధారిగా ఆలయ వీధులలో ఊరేగారు. అనంతరం మండపంలో స్వామివారిని కొలువు తీర్చి వేద పండితులు చతుర్వేద పఠనం నిర్వహించి మహామంగళ హారతులను సమర్పించారు. నరసింహ రామకృష్ణ నమో శ్రీ వెంకటేశ సరుగ నా శత్రుల సంహరించవే, సరుగ నా శత్రుల సంహరించవే. నరసింహ రామకృష్ణ నమో శ్రీ వెంకటేశ సరుగ నా శత్రుల సంహరించవే, సరుగ నా శత్రుల సంహరించవే. ఖమ్మం జిల్లా కూసిమంచి మండలం నాయకన్గూడెంలో కొలువైన శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పల్లకి ఉత్సవం జరిగింది. 400 సంవత్సరాల చరిత్రను సంతరించుకుని నిత్య పూజలతో విలసిల్లుతున్న ఈ పుణ్య ప్రదేశంలో స్వామివారు స్వయంభువుగా వెలిశారు. ఈ నేపథ్యంలో పాల్గొన మాసోత్సవాలలో భాగంగా అర్చకులు గర్భాలయంలో శ్రీదేవి భూదేవి సమేత బాలాజీ వెంకటేశ్వరునికి నిత్య షోడశోపచారాలను పూర్తి చేశారు. ఆ తర్వాత స్వామివారి ఉత్సవమూర్తిని సుందరంగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ ఎగువ అహోబిలం క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ జ్వాలా నృసింహుడికి హంసవాహన సేవను నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో అర్చకులు హవనాది క్రతువులను జరిపారు. ఆపై శ్రీ జ్వాలా నృసింహస్వామి వారికి బంగారు రత్నాభరణాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించి హంసవాహనంపై ఆసీనులను చేశారు. మేళతాళాలు, బాజా భజంత్రీల నడుమ ఆలయ మాడవీధులలో స్వామివారి హంసవాహన సేవ వేడుకగా జరిగింది. చిత్తూరు జిల్లా పలమనేరులో కొలువైన శ్రీ మృణాళిని సమేత శ్రీ అమృత మృత్యుంజయ స్వామివారి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపనోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అర్చకులు యాగశాల పూజలు నిర్వహించి ప్రత్యేక హోమాలు జరిపి శాస్త్రోక్తంగా పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం భక్తులు పవిత్ర జలాలను నింపిన కలశాలను ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి అర్చకులకు అందజేయగా శ్రీ అమృత మృత్యుంజయ స్వామికి అభిషేకం చేసి పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆపై శ్రీ సూర్యనారాయణ స్వామి నవగ్రహాలు ఆలయ శిఖర గోపురానికి సంప్రోక్షణ జరిపి భక్తులకు దర్శనం కల్పించారు. ఈ కార్యక్రమాలలో విశేషంగా భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. కడప జిల్లా ఒంటిమిట్ట క్షేత్రంలోని శ్రీ కోదండ రామాలయంలో గురువారం ఊంజల సేవ ఘనంగా జరిగింది. ఆలయంలో ఆగమోక్తంగా జరుగుతున్న మహాసంప్రోక్షణ క్రతువులను పురస్కరించుకుని అర్చకులు సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని సకల శోభితంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఊయలలో వేంచేపు చేశారు. భక్తులు జయ శ్రీరామ్ స్మరణలు చేస్తుండగా బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ సీతారాముల ఊంజల సేవ నయన మనోహరంగా జరిగింది. ఆదర్శ దంపతులను సేవించి భక్తులు పరవశులయ్యారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న తొండమనాడు శ్రీ వెంకటేశ్వర ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు
చివరి రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా చక్రస్నానం, స్నపన తిరుమంజన వేడుకలను ఘనంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో విశేషంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో చివరి రోజున అర్చకులు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని, శ్రీ చక్రతాళ్వార్లను వెంచేపు చేశారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం జరిపి పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం గంగాళంలో నింపిన పవిత్ర జలాలలో మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ చక్రస్నానాన్ని నిర్వహించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఫాల్గుణ మాసం షష్ఠిని పురస్కరించుకుని అర్చకులు ఆలయ ప్రాంగణంలో చక్కటి వేదికను ఏర్పాటు చేసి సర్వాంగ సుందరంగా అలంకరించి వళ్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారిని వేంచేపు చేశారు. గణపతి పూజ, పుణ్యాహ వాచనం, రక్షాబంధనం, యజ్ఞోపీత ధారణ, మాంగళ్య పూజ తదితర కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కుమారస్వామి కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. చిత్తూరు నగరంలో కొలువైన శ్రీ రాఘవేంద్ర స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఆలయంలో జరుగుతున్న 430వ జయంతి వేడుకల్లో భాగంగా అర్చకులు శ్రీ గురు రాఘవేంద్రుని మూల బృందావనానికి శుద్ధ జలాలు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, 108 నారికేళ్ల జలాలు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. అనంతరం బృందావనాన్ని వర్ణశోభిత పుష్పమాలలతో సుందరంగా అలంకరించి ధూపదీప నివేదనలు, హారతులు సమర్పించారు. అమ్మలగన్న అమ్మ శ్రీ రాజరాజేశ్వరి దేవి విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తిరుపతి జిల్లా గూడూరులో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయ 10వ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల సందర్భంగా అర్చకులు గర్భాలయంలో అమ్మవారికి బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం సహస్రనామాలను పఠనం చేస్తూ అమ్మవారికి కుంకుమార్చన జరిపి హారతులు సమర్పించారు. ఆ తరువాత ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుతూ మూలమంత్ర హోమాలను జరిపి మహాపూర్ణాహుతి సమర్పించారు. నంద్యాల పట్టణం చెరువుకట్టపై కొలువైన శ్రీ జగజ్జనని అమ్మవారి ఆలయ 16వ వార్షికోత్సవాలు వేడుకగా జరిగాయి. ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి కలశాభిషేకాన్ని ఏకాంతంగా నిర్వహించారు. భక్తులు చల్లని తల్లి జగజ్జనని అమ్మవారికి కలశ జలాలను సమర్పించి తరించారు. పవిత్ర ద్రవ్యాలను నింపిన కలశాలను భక్తులు ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చి అర్చకులకు సమర్పించగా మేళతాళాల నడుమ అమ్మవారికి కలశాభిషేకం చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో కొలువైన శ్రీ గవి మఠంలో శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అర్చకులు బ్రహ్మోత్సవ కంకణాలకు ప్రత్యేక పూజలు జరిపారు. మఠం పీఠాధిపతి చెన్నబసవ రాజేంద్ర స్వామి ఆధ్వర్యంలో ఆలయ సమీపంలోని నీటిగుంట వద్దకు వెళ్లి గంగ పూజలు నిర్వహించారు. అనంతరం గంగాజలాన్ని సేకరించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ మఠానికి చేరుకుని కంకణ మండపంలో కలశ పూజలు జరిపి ఉత్సవాలకు శుభారంభం చేశారు.
దక్షిణ అయోధ్యగా అలరారుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయంలో ఏప్రిల్ 5వ తేదీ నుండి 7వ తేదీ వరకు శ్రీరామనవమి ఉత్సవాలు వైభవపేతంగా జరగనున్నాయి. ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్షా సమావేశం జరిగింది. ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి రాహుల్, భద్రాద్రి ఆలయ కార్యనిర్వహణాధికారి రమాదేవి, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సంబంధిత అధికారులు, సిబ్బందితో ఏర్పాట్లపై చర్చించారు. ఉత్సవాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక సదుపాయాలను కల్పించాలని, శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి తరలివచ్చే లక్షలాది మంది భక్తులకు పటిష్ట భద్రత కల్పించాలని అధికారులకు సూచించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం 55,548 మంది భక్తులు దర్శించుకున్నారు. 21,297 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,80,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.